you are paying to the high price, that product sell to that agents only. Listen, one farmer came to the market, okay, for that product, okay, same like we are having the login password, same like that every agent having the login password. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్దైన వ్యవసాయ మార్కెట్లో సూర్యాపేట మార్కెట్ ప్రప్రదంగా కొనసాగుతుంది. అయితే ఎక్కడ లేని విధంగా సూర్యాపేట మార్కెట్లో ఈనాం పద్ధతిలో వ్యాపారాలు కొనసాగిస్తున్నాయి. అసలు ఎట్లా అది సాధ్యమవుతుందో మనం తెలుసుకునే పని చేద్దాము. మనం ప్రస్తుతం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వేనారెడ్డి గారి దగ్గర ఉన్నాం. అన్న నమస్తే అన్న. మన దగ్గర పెద్ద ఎత్తున కూడా లావాదేవీలు కొనసాగుతున్నాయి. అది ఎట్లా సాధ్యమవుతుంది? నమస్తే అండి. మొదటగా క్యూ న్యూస్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తా ఉన్నాం. ఈనాం అనేది కేంద్ర ప్రభుత్వం ఈ ఈనాం ప్రోగ్రాం ఈ సూర్యాపేటకు ఇవ్వడం జరిగింది. సూర్యాపేట మార్కెట్ అనేది తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద రెండవ మార్కెట్, వ్యవసాయ మార్కెట్. ఇక్కడ క్రయ విక్రయాలు బ్రహ్మాండంగా భారీ ఎత్తున ఇక్కడ నడుస్తూ ఉంటాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొనే ఈనాం సిస్టమ్ను ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎంట్రీ గేట్ కానించి ఎగ్జిట్ గేట్ వరకు కూడా ఎక్కడ కూడా ఇక్కడ ప్రతిదీ కూడా ఎలక్ట్రిక్ కాంటాలతోటే ఇక్కడ వ్యాపారం నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ కూడా పారదర్శక కాంటా కానీ ఏది కూడా పారదర్శకంగానే ఇక్కడ క్రయ విక్రయాలు జరుగుతాయి. కాబట్టి మేము సక్సెస్ఫుల్గా ఈ మార్కెట్ను ఇక్కడ ఉన్న సిబ్బంది, అధికారులు, మొదటి ఏళ్ళు కూడా పాలకవర్గం ఎవరైనా కూడా అధికారుల చిత్తశుద్ధితోటి ఇక్కడ దీన్ని బ్రహ్మాండంగా నడుపుకుంటూ వస్తూ ఉన్నారు. గతంలో 2022-23 సంవత్సరంలో భారత ప్రధాని చేతుల మీదకి వెళ్ళి ఇది ఉత్తమ మార్కెట్గా అవార్డు రావాల్సి ఉండే కొన్ని సాంకేతిక కారణాలు వల్ల ఇది మనకు ఇక్కడ రెండో స్థానం రావడం జరిగింది. ఆనాడు మొదటి స్థానంలో కేసీఆర్ ఉండడం జరిగింది. రేపు రాబోయే ముందు రోజుల్లో ఖచ్చితంగా మా పాలకవర్గం దీన్ని నెక్స్ట్ వచ్చే ప్రధానమంత్రి అవార్డు ఖచ్చితంగా మేము సాధిస్తామని మాకు ఆశాభావం మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. సమర్థవంతంగా ఈ వానాకాల సీజన్ కూడా మేము ఖరీదారులతో అయితే రేపు సోమవారం నాడు మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాం. వ్యాపారస్తులందరితో కూడా ఎక్కడ వచ్చిన పొరపాటు లేకుండా రైతుకు మంచి రేటు గిట్టుబాటు ధర ఇప్పించే ప్రయత్నంలోనే మేము ముందుకు పోతామని తెలియపరుస్తాను. వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ఎక్కడి నుంచి ఆన్లైన్ ద్వారా కూడా వ్యాపారాలు నడుస్తున్నాయి కదా. ముఖ్యంగా మన మార్కెట్కు ఏ ధాన్యాలు ఎక్కువ వస్తున్నాయి, ఎట్లా ముందుకు? ఈనాం ద్వారా బహుశా ఈ ఈనాం ద్వారా ఎక్కడి నుంచి అయినా కూడా ఇక్కడ మార్కెట్లో ఇది కొనుగోలు ధాన్యం కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి రేపు మాకున్న సమాచారం మేరకు రేపు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ కొనుక్కునే అవకాశం, వాళ్ళు అక్కడి నుంచి వచ్చే అవకాశం ఉందని కూడా మాకు సమాచారం ఉంది. మేము ఈనాం ద్వారానే బయటి రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఇక్కడ ఈనాం ఎట్లా నడుస్తుందో చూస్తానికి, అధ్యయనం చేస్తానికి వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా రైతులు అయితేంది, పెద్ద ఎత్తున మన విద్యార్థులు అయితేంది, తర్వాత మన ప్రొఫెసర్లు అయితేంది, మన ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీ సంబంధించిన పెద్దలందరూ కూడా ఈనాం సిస్టమ్ చూస్తానికి ఇక్కడ ఎప్పుడు వచ్చిపోతూ ఉంటారు. నిన్న కూడా లిటిల్ ఫ్లవర్ కాలేజ్ ఆఫ్ హైదరాబాద్ నుంచి కూడా పిల్లలు ఇక్కడ రావడం, అధ్యయనం గురించి రావడం జరిగింది. బ్రహ్మాండంగా వాళ్ళు ఇక్కడ జరిగే కార్యక్రమం చూసి అందరూ కూడా సాటిస్ఫై అయినట్టు మాకున్న సమాచారం. ఈ సీజన్ ముఖ్యంగా మీరు ఎట్లా ముందుకు వెళ్ళిపోతుంది? ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ళు ఇవ్వడం జరిగింది. రైతులకు పెద్ద ఎత్తున కూడా పంట వస్తుంది, పెద్ద ఎత్తున కూడా ధాన్యం వచ్చే అవకాశం ఉంది. మీరు మార్కెట్ మీ కమిటీ, మీ చైర్మన్గా మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? పెద్ద ఎత్తున దిగుబడి మాత్రం ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే విపరీతమైన వర్షాలు కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలకు ఒక వరం లాంటిది అన్నట్టు ఈ ప్రభుత్వాలు ఉండబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండబట్టి, అందుకని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి కూడా ముఖ్యంగా ఈ సంవత్సర కాలం నుంచి విపరీతమైన వర్షాలు వస్తాయి. దీంతో దిగుబడి కూడా బాగా పంటలు రావడం జరిగింది. దీంట్లో ముఖ్య కారణం ఏంటంటే కూడా మన ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పాలన నడిపిస్తున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేంది, సివిల్ సప్లై శాఖ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి అయిన పెద్దలు ఉత్తమ్ కుమార్ గారు అయితేంది, వీరిద్దరు కూడా ఇక్కడ రైతులకు మంచి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సన్న ఓట్లకు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 500 రూపాయల బోనస్ ప్రకటించి
బోనస్ ఇస్తున్న ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కిందని కూడా తెలియపరుస్తాను. దాంతో ఈసారి రైతాంగం ఎక్కువ శాతం కూడా సన్న వడ్లే వేయడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ కూడా సన్న వడ్లు ఈ సీజన్లో మాత్రం ప్రతి చోట కూడా సన్న వడ్లు ఇవ్వబడతా ఉన్నాయి. దీనికి అనుగుణంగానే మా జిల్లా కలెక్టర్ పవార్ గారు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని మేము మా అందరినీ కూడా ఎప్పటికప్పుడు సమన్వయపరుస్తూ మార్కెటింగ్ శాఖను ఇట్లా సమన్వయపరుస్తూ ఇప్పుడు ఈ సూర్యాపేట నియోజకవర్గంలో దాదాపు 138 కేంద్రాలు కూడా ఐకేపీ సెంటర్లను ఐకేపీ ద్వారా అయితేంది, మన సింగిల్ విండో వాళ్ళ ద్వారా అయితేంది, తర్వాత మ్యాక్స్ సెంటర్ల ద్వారా అయితేంది, ఎన్డీసీఎంఎస్ ద్వారా అయితేంది, ఇట్లా 4 రకాల 130 సెంటర్లను కూడా 130 సెంటర్లు ఓపెన్ చేసి రైతులకు అందుబాటులో తీసుకుపోయి ప్రతి గింజను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసే ఒక దృఢమైన దృక్పథంతో ఉందని కూడా తెలియపరుస్తుంది. వర్షాలు విపరీతంగా వస్తున్నాయిగా, మీ మార్కెట్ ద్వారా ఐకేపీ సెంటర్ నిర్వహణ కొనసాగిస్తున్నారు. రైతులకు ఎలాంటి వాళ్ళకి ఏమేమి పథకాలు అందించారు? రైతులకు ఇప్పటికీ ఐకేపీ సెంటర్లో కాంటామినేషన్లు ఇచ్చినాం, టార్పాన్లు ఇచ్చినాం, గన్నీ బ్యాగ్స్ ఇచ్చినాం, తర్వాత ప్యాడీ క్లీనింగ్ మిషన్లు ఇచ్చినాం. వాళ్ళకి అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, ప్రతిగా మోటివేట్ చేస్తా ఉన్నాం. ఐకేపీ సెంటర్ ద్వారా సంఘబంధాల ద్వారా వాళ్ళతోటి రైతులకు ఒడ్లు మంచిగా ఆరబెట్టుకొని ఒడ్లో నాణ్యత ఉండి తాలు పెళ్ళ లేకుండా చేసి 17% మాయిశ్చర్ వచ్చే విధంగా మీరు మన మార్కెట్ నుంచి మిల్లర్ ధరలు ఇస్తే 2,389 రూపాయలు మన మార్కెట్లో మనం మద్దతు ధర ఇస్తూ ఉన్నాం. సామాన్య వాటిలో కూడా 2,369 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నడుస్తున్న ప్రభుత్వం కాబట్టి బ్రహ్మాండంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా నడిపిస్తూ ఉన్నాం. చివరగా చెప్పండి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఉంది, ఇది మీరు మార్కెట్ చైర్మన్ గా దాన్ని మీరు ప్రమాణ స్వీకారం చేసిన కానీ ఇప్పటివరకు కూడా దాని మీద ఎవరికైతే రైతులకు కావచ్చు, లేదా కూరగాయల వ్యాపారులకు కావచ్చు, లేదా ప్రజలకు అందుబాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటివరకు పూర్తయ్యే అవకాశం ఉంది, ఎట్లా ముందుకు వెళ్తుంది? ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అనేది గతంలో అప్పుడు ఉండబడిన మంత్రి, ప్రస్తుత శాసనసభ్యుడు 32 కోట్ల తోటి సూర్యాపేట నడిపొడున్న పాత మార్కెట్ యార్డ్లో దాన్ని నిర్మించడం జరిగింది. అదేదో హంగు ఆర్భాటాలతో చేసి దాన్ని ఓపెన్ చేసిన అప్పుడున్న ముఖ్యమంత్రి గారితో ఓపెన్ చేసి ఒక వారం 10 రోజులనే అది మూతపడే పరిస్థితికి వచ్చింది. దాని ద్వారా ఏమైందంటే అక్కడున్న కూరగాయల వ్యాపారస్తులకు ఆ మార్కెట్ అనేది వాళ్ళకు అనువుగా లేదు అని అనవసరంగా నిరుపయోగంగా డబ్బంతా ఖర్చు పెట్టి వాళ్ళ సోకులకు వాళ్ళ కమిషన్లకే దాన్ని వాడుకోరు తప్ప వీళ్ళకు ప్రజలకు ఏదైతే కూరగాయల రైతులకు కానీ కూరగాయల వ్యాపారస్తులకు కానీ దాన్ని పనికి రాకుండా చేసినారని కూడా తెలియపరుస్తాను. దానికి అనుగుణంగానే ఇప్పుడు కొత్తగా మా పాలకవర్గం ఏర్పడ్డాక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక మా ప్రీతమ నాయకులు దివంగత మాజీ మంత్రి దామోదర్ రెడ్డి గారు దాన్ని ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం వచ్చినాక దాన్ని 3-4 సార్లు కూడా వారు స్వయంగా పరిశీలించి దాంట్లో చేర్పులు మార్పులు చేయాలని కూడా వారు ప్రజలకు ఉపయోగపడే కూరగాయలు కొనుక్కునే ప్రజలందరికీ కూడా ఉపయోగపడేట్టుగా వ్యాపారులకు అనుకూలంగా దాన్ని తీర్చిదిద్దాలని చెప్పి నన్ను ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్గా మా పెద్దలు దామోదర్ రెడ్డి గారు నన్ను ఇక్కడ నియమించడం జరిగింది. నేను మార్కెట్ చైర్మన్ ఈ 6 మాసాల్లో కూడా నేను 4-5 సందర్భాల్లో కలెక్టర్ గారు కూడా అక్కడ దాన్ని తీసుకుపోవడం జరిగింది. కలెక్టర్ గారు అయితే, జేసీ గారు అయితే దాన్ని పరిశీలించి దాన్ని రీమోడల్ చేస్తా ఉన్నాం. దాన్ని తప్పకుండా మంత్రి మా ఏదైతే అగ్రికల్చర్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ గారి ఆఫీసులనే మా అగ్రికల్చర్ మినిస్టర్ గారితో కూడా మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో దీన్ని ఉపయోగపడేట్టుగా తీసుకొస్తే దానికి ఏమైనా ఖర్చు అయితే మేము దాన్ని ఫండ్ రిలీజ్ చేస్తాను సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియపరచడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము మన కలెక్టర్ గారి సూచనలతోటి ఏదైతే పంచాయతీరాజ్ ఇంజనీర్లు అయితేంది, మున్సిపల్ ఇంజనీర్లు అయితేంది, అదేవిధంగా మార్కెటింగ్ శాఖ ఇంజనీర్లతోటి దానికి ఒక మీటింగ్ 3-4 మీటింగ్లో పెట్టినాం. రైతాంగంతో కూడా కూరగాయలు అమ్ముకునే రైతులతో కూడా వాళ్ళని కూడా ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేసి వారికి అనుకూలంగానే దాన్ని మలిచే ప్రయత్నం, దాని అనుకూలంగా తీర్చిదే ప్రయత్నం చేస్తాను. దానికి అప్రాక్సిమేట్గా 80 లక్షల నుంచి ₹1 కోటి దాకా అయ్యే అవకాశం ఉంది. దాన్ని ఈ మధ్యకాలంలో ఉత్తమ్ కుమార్ గారు కూడా శాంక్షన్ చేపిస్తాను కూడా చెప్పడం జరిగింది. త్వరలో దాన్ని శాంక్షన్ చేపించి ఖచ్చితంగా దాన్ని కూరగాయల వ్యాపారస్తులకు అందుబాటులో తెచ్చి పట్టణంలో ఉండబడిన ఏదైతే ప్రజలకు కూరగాయలు కొనుక్కోవడానికి బ్రహ్మాండమైన ఆదర్శవంతమైన ఒక కూరగాయల మార్కెట్లుగా తీర్చిదిద్దడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తామని తెలియపరుస్తా ఉన్నాం. మనం చూస్తున్నాము, సూర్యాపేట మార్కెట్ అంటేనే
ఒక పేరు ప్రతిష్టలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్లో సూర్యాపేట మార్కెట్ రెండోదని చెప్పవచ్చు. అంతేకాదు ఆ, ఈనాం అనేది ఎక్కడ లేకుండా సూర్యాపేటలో మాత్రం పారదర్శకంగా కొనసాగుతుంది. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు ఆన్లైన్ ద్వారా. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఈనాము కోసం మన సూర్యాపేట మార్కెట్ మాత్రం ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రొఫెసర్లు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు. నిన్ననే మనం చూసాము సూర్యాపేట మార్కెట్‌కు పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్ నుంచి విద్యార్థులు కూడా రావడం జరిగింది. ఈనాం గురించి కూడా మొత్తం చర్చించడం జరిగింది. అంతేకాదు మన చైర్మన్‌గా చెప్తున్నారు గతంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు అవార్డు వచ్చేది. చేజారింది. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా అవార్డు తీసుకుంటామని కూడా చెప్తారు. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాలటువంటి సేవలు కూడా మేము రైతులకు అందిస్తున్నాము. ఏ రైతులకు కావచ్చు, వ్యాపారులకు కావచ్చు, ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని కూడా పారదర్శకంగా కొనసాగిస్తుంది. అంతేకాదు ఈనాం విషయంలో కోసం మాత్రం ఈసారి ఖచ్చితంగా అవార్డు ప్రధానమంత్రి చేత అవార్డు దక్కించుకుంటామని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. అంతేకాదు ముఖ్యంగా మనం చూస్తున్నాము ఇంటిగ్రేటెడ్ మార్కెట్ విషయంలో కూడా మంత్రులు ఎవరైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారో తుమ్మల వారి సహకారంతో ఖచ్చితంగా దామోదర్ రెడ్డి గారి సూచనల మేరకు మేము అంత చేశాం. ఖచ్చితంగా త్వరలోనే రైతులకు, వ్యాపారులకు, సూర్యాపేట పట్టణ వాసులకు కూడా మార్కెట్ అందుబాటులో తెస్తామని కూడా పేర్కొంటున్నారు.